పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన జపమాల. ఈ జపమాల ప్రార్థన 13 భాగాలుగా ఉండి ఒక్కొక్క భాగములో 3 పూసలు మాత్రమే ఉంటాయి. మొదట పూసపై పరలోక జపం, రెండవ పూసపై మంగళవార్త జపం, మూడవ పూసపై త్రిత్వ స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్క గుర్తుకు ముందు ఒక్కొక్క అంశంపై ధ్యానించాలి. ఇప్పుడు జపమాలను ప్రారంభిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మొదటి ధ్యానాంశం, మరణించిన వారిని జీవముతో లేపిన పునీత అంతోనివారా, బాధలలో ఉన్న క్రైస్తవుల కొరకు మరియు మరణించిన మా ప్రియమైన వారి కొరకు ప్రార్థించండి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేతా నిండిన మరియ తల్లి వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. రెండవ ధ్యానాంశం, పవిత్ర గ్రంథమును ఉత్సాహముతో బోధించిన పునీత అంతోనివారా, దేవునికి వ్యతిరేకమైన వారి నుండి మమ్ము కాపాడండి. పరిశుద్ధ పాపు గారి కొరకు మరియు శ్రీసభ కొరకు ప్రార్థించండి. మూడవ ధ్యానాంశం, క్రీస్తును పోలిన హృదయ శక్తి కలిగిన పునీత అంతోనివారా, మా పాప జీవితముల ద్వారా దేవుని నుండి మమ్ము దూరము చేయు వాని నుండి రక్షించండి. నాలుగవ ధ్యానాంశం, పిచాచములను పాలద్రోల శక్తిగల పునీత అంతోనివారా, సాతాను శోధనలపై జయము పొందినట్లు చేయండి. ఐదవ ధ్యానాంశం, పరలోక స్వేచ్ఛత కలిగిన లిల్లీ పుష్పము వంటి పునీత అంతోనివారా, మా ఆత్మలను పవిత్రముగా ఉంచుకొను భాగ్యమును శరీర అపాయముల నుండి రక్షింపబడినట్లు చేయండి. ఆరవ ధ్యానాంశం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చ శక్తి కలిగిన పునీత అంతోనివారా, మా రోగములను స్వస్థపరచి మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. ఏడవ ధ్యానాంశం, ప్రయాణికులకు మార్గదర్శిగా ఉండు పునీత అంతోనివారా, నాశనము అంచున నిలిచిన వారిని సురక్షితముగా గమ్యస్థానమునకు చేర్చి శోధనలలో చిక్కుకుపోయిన వారి ఆత్మలో ఉన్న అలజడులను రూపుమాపండి. ఎనిమిదవ ధ్యానాంశం, బందీలకు విడుదలను ప్రసాదించు శక్తిగల పునీత అంతోనివారా, దుష్టుని కబంధ హస్తముల నుండి మాకు విడుదలను ప్రసాదించండి. తొమ్మిదవ ధ్యానాంశం, యువతి యువకులకు వృద్ధులకు వారికి శక్తిని వెలికి తీయే పునీత అంతోనివారా, మా శరీర పంచేంద్రియములను సరి అయిన విధముగా ఉపయోగించినట్లు మాకు ఆత్మ శక్తిని అనుగ్రహించమని అర్థించుచున్నాము. పదవ ధ్యానాంశం, పోగొట్టుకొనిన వస్తువులను కనుగొనున్నట్లు చేయు పునీత అంతోనివారా, ఆత్మీయముగా ప్రాపంచికముగా మేము కోల్పోయిన వానిని తిరిగి పొందినట్లు చేయమని అర్థించుచున్నాము. 11వ ధ్యానాంశం, మరియ మాత రక్షణ కవచము నొందిన పునీత అంతోనివారా, మా శరీరములకు ఆత్మలకు సంబంధించు అపాయముల నుంచి కాపాడునట్లు ప్రార్థించండి. 12వ ధ్యానాంశం, పేదలకు సహాయం హస్తమునందించు పునీత అంతోనివారా, మా అవసరములను తీర్చి అర్థించు వారికి ఆహారమును పనిని వసుకున్నట్లు అర్థించండి. 13వ ధ్యానాంశం, పునీత అంతోనివారా, మీ అద్భుత శక్తిని కృతజ్ఞతతో బోధిస్తూ మా జీవితములోని అన్ని దినములందు మమ్మలను సురక్షించుమని అర్థించుచున్నాము. 3 పూసల 13 భాగములు చెప్పిన పిదప పునీత బోనవెంతురు గారు చెప్పిన ఈ క్రింది అద్భుత ప్రార్థనను జపించాలి. పొరపాట్లు, మరణం, వినాశనములు సంభవించినప్పుడు మీ ఆజ్ఞతో అద్భుతములు జరుగుతాయి. కుష్ఠరోగులు శుద్ధి పొందుతారు, పిచాచులు పారిపోతాయి, రోగస్తులు వారి బాధల నుండి విముక్తి పొందుదురు.
ఆకలి కొనిన వారికి ఆహారం దొరుకుతుంది. చెరసాలలో ఉన్నవారు బంధ విముక్తులగుతురు. పిచ్చివారు స్వస్థులగుతురు. పోయినవన్నీ దొరుకుతాయి. యువతి యువకులు వృద్ధులు శక్తిని పొందుతురు. కష్టములు తొలగుతాయి. అవసరములు తీరుతాయి. ఆకలి అనే బాధల నుండి బయటపడుదురు. దీని గురించి అందరూ తెలుసుకొందురుగాక. తన పునీతిని గురించిన పాదువ బోధించుగాక. ఆకలి కొనిన వారికి ఆహారం దొరుకుతుంది. చెరసాలలో ఉన్నవారు బంధ విముక్తులగుతురు. పిచ్చివారు స్వస్థులగుతురు. పోయినవన్నీ దొరుకుతాయి. యువతి యువకులు వృద్ధులు శక్తిని పొందుతురు. కష్టములు తొలగుతాయి. అవసరములు తీరుతాయి. పిత పుత్ర పవిత్రాత్మకుని మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రం మహిమ కలుగునుగాక. ఆకలి కొనిన వారికి ఆహారం దొరుకుతుంది. చెరసాలలో ఉన్నవారు బంధ విముక్తులగుతురు. పిచ్చివారు స్వస్థులగుతురు. పోయినవన్నీ దొరుకుతాయి. యువతి యువకులు వృద్ధులు శక్తిని పొందుతురు. కష్టములు తొలగుతాయి. అవసరములు తీరుతాయి. పరమ పవిత్ర పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తునాథుని దివ్య వాగ్దాత్ములకు మేము పాత్రులమగునట్లు ప్రార్థించదము. ఓ దేవా, మిమ్ములను అర్థించు పునీత అంతోని వారి ప్రార్థన మధ్యవర్తిత్వము మీ శ్రీ సభకు ఆనందమును చేకూర్చునుగాక. తద్వారా ఆత్మీయ వరముల నిధిని తన ప్రజలకు శ్రీసభ అందించునట్లును శాశ్వత ఆనందమును విశ్వాసులందరూ పొందునట్లును అనుగ్రహించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.